ప్రభునందు చేరువచ్చిన సహోదరి సహోదరులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియపరుస్తున్నాను. మా అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఇలా మరి దేవుని వాక్యాన్ని మనం వినే ముందు ఒక సత్యాన్ని మనం గుర్తెరగాల. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన ఎన్ని సంవత్సరాలు మానవ రూపుగా జీవించారు? 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో మానవుడిగా జీవించాడు. మరి యేసు ప్రభు ప్రార్థన చేశాడా లేదా? ఆయన దేవుడు కదా, ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన దేవుడు కదా, మనమే ప్రార్థన చేయట్లా కదా, బలహీనులు కదా. ఇక్కడ సాతాను ఏలే లోకంలో మనం ఉన్నాం, కానీ మనం కూడా ఏం చేయట్లేదు, మనమే ప్రార్థన చేసే విషయంలో వెనకాల ఉంటున్నాం కదా. మరి మనమే వెనకాల ఉన్నప్పుడు, మనకే ప్రార్థనతో అంత అవసరం లేనప్పుడు, అంత అవసరం లేనట్టుగా ఉంటున్నప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభు ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యమైన అవసరం ఏముందని మనం చూస్తే, ఒకానొక సందర్భంలో శిష్యులు ఒక దయ్యాలు పట్టిన వారిని వెళ్ళగొట్టే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కొందరు తీసుకొచ్చి శిష్యుల దగ్గర ఒక వ్యక్తి ఉంచినప్పుడు వారు అక్కడ కార్యం చేయలేకపోయారు. వారు వచ్చి ప్రభువుని అడిగితే, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత చేయించుకోవచ్చు కదా అంటే, మేము వాళ్ళ దగ్గరికి మొదటి వెళ్ళాము కానీ వాళ్ళ వల్ల కాలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను ఎందాక మీతో ఉంటాను, ఇంకా ఎంతకాలం మీరు అజ్ఞానంగా ఉంటారని ప్రభు వారి మీద కోపించినట్లు చూస్తాం. ఆ తర్వాత ప్రభు ప్రార్థన చేసి అక్కడ ఆ వ్యక్తిని బాగు చేసినట్టు చూస్తాం. పిల్లరా, ప్రభు అన్నాడు, ఎందాక నేను మీకు ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటాను, ఎంతకాలం మీరు వాక్యం వింటారు? ఇంకా మీ మనసులు మారవా? ఇంకా మీరు ప్రార్థన యొక్క శక్తిని, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని, ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరగరా అని ఈనాడు దేవుడు ఆనాడు శిష్యులతో ఏ విధంగా మాట్లాడాడో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ ఏం మాట్లాడకుండా పర్సనల్ గా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, మేము ఎందుకని ఈ కార్యం చేయలేకపోయాం, మా వల్ల ఎందుకు కాలేదు అన్నప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఉపవాస ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది అని చూస్తే, ఉపవాసం ద్వారా మీరు అధిక శక్తిని, బలాన్ని, దేవుని యొక్క ఆ యొక్క మరి మహిమను పొందుకుంటారు. తద్వారా మీరు వెళ్ళి దేవుని కార్యాలు చేస్తారు, తద్వారా మీరు దేవుని కార్యాలు పొందుకుంటారు. కనుక ఉపవాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలీలు వాళ్ళు ఖచ్చితంగా వారంలో ఒకరోజు ఉపవాసం వాళ్ళు ఉంటారు. అయితే బైబిల్ గ్రంథం నూతన నిబంధన విశ్వాసిగా ఉపవాసాన్ని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, ఉపవాసం అనేది మనం పబ్లిక్ గా చెప్పుకునేది కాదు, ఉపవాసం అనేది ప్రకటించేది కాదు, ఉపవాసం అనేది పండగ కాదు. ఉపవాసం అనేది దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి మనం ఆ యొక్క మరి దీవెనలు పొందుకోవడానికి చేసేది ఉపవాసం. కనుక దేవుని దగ్గర నుంచి నీకు రావాలి అంటే నువ్వు దేవునితో పర్సనల్ ఆ ప్రేయర్, పర్సనల్ ప్రార్థన, పర్సనల్ అనుభవం నీకు ఉండాలి తప్ప మిగతా ప్రజలతో కాదు ఉండాల్సింది. ఎందుకంటే నువ్వు ఉపవాసం ప్రార్థన చేసినందువల్ల ప్రజలెవరు నీకే సహాయం చేయలేరు. ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, అక్క నేను ఉపవాసం ఉన్నా ఈ రోజు అని చెప్పుకోవడం ద్వారా ఎవరు నీకేమి చేయలేరు. నువ్వు ఉపవాసం ఉండటం వల్ల లోకం నీకేమి వాళ్ళు మహా అయితే ఉపవాసం ఉన్నాము నీ మీద వాళ్ళు ఒక రకమైన ఆ గౌరవభావాన్ని ఇచ్చి, లేదా పొగడొచ్చేమో కానీ, పొగడతలు వస్తాయేమో కానీ, నువ్వు ఉపవాసం ఉన్న కారణాన్ని, దానికి ప్రతిఫలం ఏ మనుషుడు కూడా ఇవ్వలేడు. దేవుడు మాత్రమే ఇస్తాడు. ఉపవాసం ఉంటుంది దేని కొరకంటే దేవునితో సహవాసం అనుభవించడం కొరకు, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవడం కొరకు. కాబట్టి ఉపవాసం అనేది పబ్లిక్ గా చెప్పేది కాదు, పబ్లిక్ గా చేసేది కాదు. ఉపవాసాన్ని గురించి తర్వాత మధ్యాహ్న సెక్షన్ లో నేను మాట్లాడతాను ఆ వాక్యాన్ని గురించి. పిల్లరా, అయితే ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి, ఆ ప్రార్థన మనం ఎలా చేస్తే అది ప్రార్థన ఫలించింది అని మనం చూస్తే,
బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు తలంటి స్నానం చేసి ఎవరికి తెలియకుండా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నేను ఉపవాసం ఉన్నానని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ లోకంలో ఉపవాస ప్రార్థనలు ఏం చేస్తున్నారంటే ఉపవాస పండుగలు అని పెడుతున్నారు. పాత నిబంధనలో ఉపవాస పండుగలు ఉన్నాయి, బైబిల్లో ఉంది పాత నిబంధనలు. కానీ మనం పాత నిబంధనలో విధానంలో ధర్మశాస్త్రం కింద, ఆచారాల కింద, అలవాట్ల కింద, ఆ పద్ధతుల కింద మనం లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి పాత నిబంధన ఆచారాలంటే ఆయన ఏం చేశాడు? కొట్టివేసిస్తాడు. పాత నిబంధన ఆచారాలని తప్పు అని చెప్పాడు. కనుకనే కదా ఆయన సిలువేసింది. వాళ్ళు మీరు చెప్తున్నారు కానీ చేయట్లేదని ఆయన డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భంలో యేసు ప్రభు వారి ఆచారాలను వద్దన్నాడని, వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపిస్తున్నాడని ఆయన మీద వారికి అంత కక్ష. అందుకే పిల్లారా, మనం ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. దైవ గ్రంథం నుండి కీర్తన గ్రంథం ఉపవాస ప్రార్థన గురించి ఒక 4 విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. 35:13. వారు వ్యాధితోనూ నున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదులోనికే తిరిగి వచ్చి ఉన్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమును వందనాలు. ఈ సమయంలో నా ప్రభా 2025 మే నెల 4వ తండ్రి శుక్రవారం నీ స్వరక్తమిచ్చి సంపాదించిన బేతేలు సంఘంలో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క తండ్రి నాయన పగటి కాల ప్రార్థన కూడిక, ప్రత్యేక ప్రార్థనా కూడికను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. చేరువచ్చిన బిడ్డలకు మీరు మాట్లాడండి నాయన. ఇదిగో నీ మాటలు మాట్లాడబోతున్న అల్పుడైన నన్ను నా తండ్రి మరుగు చేసి నీవు నా తండ్రి నోటిని బోరగా వాడుకొని మాట్లాడమని, ఈ యొక్క వాక్యం చేరువచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో అనేక మంది తిలకించుండగా, వింటూ ఉండగా నీ బిడ్డలను కూడా తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా బలపరచమని, దీవించమని, ఇదిగో మైక్ ద్వారా ఆయా ప్రాంతాల నుంచి వింటున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా ఆశీర్వదించమని, ఈ మాటలు మా జీవితాలకు ప్రభావ ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉండటానికి, మేలుకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చదవండి, విన్నాం. చదవం. చాలండి ప్రియులారా, పాత నిబంధన విధానంలో ఉపవాస ప్రార్థనను వారు ఎలా చేస్తారు అని చూస్తే, వాళ్ళకు ప్రార్థన, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తిరగాల. ప్రార్థన అనేది అందరం చేస్తాం. ప్రార్థన అనేది ప్రార్థన అంటే అడగడం, దేవుణ్ణి అడగడం. మనకి ఏం అవసరమో అది ప్రతిదినం మనం దేవుణ్ణి అడుగుతాం. కానీ ఉపవాస ప్రార్థన అనేది ప్రత్యేకం. ఏమిటంటే ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేస్తారు అని అంటే, మనకి ఎంతటి సమస్య మన వల్ల కాలేదు, లేకపోతే రోగం అనుకున్న ఉదాహరణకు డాక్టర్లు మా వల్ల కాలేదు, మేము చేసేసాం, మా పని అయిపోయింది, తర్వాత మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి అంటారు. అట్లాగే కొన్ని సందర్భాల్లో చాలా విషయాల్లో మన చేతులు దాటిపోయిన పరిస్థితులు, మన మాట పిల్లలు వినని పరిస్థితులు, ఎంత ప్రార్థన చేసినా జవాబు రాని పరిస్థితులు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో, నిరీక్షించి ఎదురు చూస్తున్న సమయంలో జరగని పరిస్థితుల్లో మనకున్న ఏకైక గొప్ప ఆయుధంగా దేవుడు ఈ ఉపవాస ప్రార్థనని ఇచ్చాడు. ప్రియులారా, పాత నిబంధనలో భక్తులు వాళ్ళు ఎలా చేసేవారు ప్రార్థన అని మనం చూస్తే, అన్యులు కూడా చేసినట్టు మనం చూస్తాం. ఇక్కడ కీర్తనకారుడు ఈ వాక్యాన్ని, ఈ యొక్క కీర్తనను రాసి 30వ కీర్తన రాసింది దావీదు రాశాడు. దావీదు తన కీర్తనలో ఏం గుర్తు చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో వ్యాధితో ఉన్నప్పుడు అని అంటున్నాడు. ఎలా ఉన్నాడట ఇతను? వ్యాధితో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, నేను రోగంతో ఉన్నాను, వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాను, ఇప్పుడు నా వ్యాధి తగ్గాలి, కాబట్టి ఏం చేయాలి అని అంటే, ఇదిగో గోనె పట్ట కొంటుకుంటుని అన్నాడు. ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉంటిని, నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుంది. ఇక్కడ 3 విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. 1, గోనె పట్ట కట్టుకున్నాడు. 2, ఉపవాసం ఉన్నారు. 3, నా ప్రాణమును ఆయాసపరచుకోవడం. ప్రాణం ఆయాసపరచుకోవడం అంటే ఏమండి?
సరే మనం సీరియల్కి వద్దాం. 3 విషయాలు మనం మాట్లాడుకుంటాం కదా ఈ ఫంక్షన్ లో. మొదట ఏముంది? గోనెపట్ట కట్టుకోవడం. గోనెపట్ట కట్టుకోవడం అనేది మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఒకసారి చూద్దాం. యోనా గ్రంథం త్వరగా యోనా గ్రంథంలో మనకి ఈ గోనెపట్ట యొక్క ప్రాముఖ్యత లేకపోతే బూడిద యొక్క ప్రాముఖ్యత మనకి కనిపించింది. త్వరగా యోనా గ్రంథం చూడండి, 763 పేజీ, మొదటి అధ్యాయం మొదటి వచ్చింది చదువుతున్నాను. యెహోవాకు అమితే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని దేవుడు యోనాతో చెప్పాడు. ఏ పట్టణం అది? నినివే పట్టణం అండి. నినివే పట్టణం యొక్క పరిస్థితి బహు భయంకరంగా ఉంది. ఆ ప్రజలు పాపం చేత శాపం చేత వాళ్ళు ఉన్నారు కనుక వారి దోషం నా దృష్టికి ఘోరంగా ఉంది కాబట్టి వారికి దుర్గతికి పడుతుంది అని అంటున్నాడు. ఒక ఇంటికి కాదు, ఒక వ్యక్తికి కాదు, ఆ పట్టణం మొత్తం మీదకి దేవుని శాపం రాబోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే ముందుగానే తెలియపరుస్తాడా లేదా? తెలియపరుస్తాడు. ఖచ్చితంగా మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మన దేవుడు మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీదకి శాపాన్ని పంపించే దేవుడు కాదు. మన దేవుడు కృపగలిగిన దేవుడు, మన దేవుడు దయగలిగిన దేవుడు, మన దేవుడు ప్రతిదీ చెప్పి చేసే దేవుడు. అందుకే ఆయన మాట్లాడే దేవుడు. ఏమిటయ్యా నీ దేవుని యొక్క ప్రత్యేకత అంటే ఈయన మాట్లాడే దేవుడు. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. యోనాని పిలిచి, యోనా నువ్వు వెళ్ళు, అక్కడ నినివే పట్టణంలో ఆ ప్రజల యొక్క భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, వారి దోషాలు భయంకరంగా ఉన్నాయి కాబట్టి నా దృష్టికి వచ్చినాయి కనుక ప్రియులారా మీరేం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకి ప్రకటించండి. అంటే ప్రకటించడం అర్థం ఏంది? చెప్తుంటే అర్థం ఏంటంటే, చెప్పడం అని అంటే అర్థం ఏంటంటే మరొక అవకాశం కలిగించినట్టే. దేవుడు ఎలా మాట్లాడతాడు అని అంటే వాక్యం ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన బోధకుల ద్వారా, సేవకుల ద్వారా, లేకపోతే సువార్థికుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నువ్వు వాక్యం చదవగలిగితే, నువ్వు అర్థం చేసుకోగలిగితే, ప్రార్థన ద్వారా పొందుకోగలిగితే నీ ద్వారా వాక్యం దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ప్రియులారా, అయితే దేవుడు ఆనాడు యోనాని పంపించాడు. పంపిస్తే ఈ మధ్యలో యోనా చాలా చేశాడు అనుకోండి, కానీ అది కాదు మన సందర్భం. వారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అని మనం చూస్తే వాళ్ళకి ఈ విషయం తెలిసింది. ప్రకటించాడు యోనా, వాళ్ళకి తెలిసింది. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారో మనం చూద్దాం. చూడండి, వచ్చిన 3వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూస్తాం. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినప్పుడు అతను లేచి ప్రకటించగా, కాబట్టి యోనా 3 దినములు బయలుదేరినప్పుడు వారు ఏం చేశారు? వచ్చిన 4లో యోనా ఆ పట్టణంలో 1 దినం ప్రయాణంత దూరము సంచరించి ఇక 40 దినములు నినివే పట్టణం నాశనం అని ప్రకటించగా, వచ్చిన 5లో నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం విడిచి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. ప్రియులారా, దావీదు చూపించిన ఆ గోనెపట్ట సంగతి యోనా జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గోనెపట్ట దేనికి గుర్తుగా ఉంది? గోనెపట్ట ఎవరన్నా ధరించుకుంటామా? మనం బట్టలు అంటే ఎంత ఇష్టం? ఏమ్మా, స్త్రీలకు బట్టలు అంటే అసలు ఎక్కడలేని ఇష్టం కదా. బట్టల కోసం ఏదైనా చేస్తారు కదా. దేవుడు వాళ్ళన్న స్థితిని కూడా మర్చిపోయి, వాళ్ళ పరిస్థితులు కూడా మర్చిపోయి బట్టల విషయంలో ఎంత బలహీనలో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం బట్టల కోసం ఎన్ని తగాదులో కదా, ఎన్ని గొడవలో, వాళ్ళ స్థితిని దేవుడు అక్కడి నుంచినా కానీ బట్టల దగ్గరకు వచ్చేలేక వాళ్ళు ఈ స్థితికి వెళ్ళిపోతున్నారు. మానవుడు ఎందుకో దేవుడు మానవుడికి బట్టలు ఇచ్చింది దేని కొరకంటే శరీరాన్ని కప్పుకోవడం కోసం కదా. దేవుడే కదా మానవుడికి మొట్టమొదట ఆదాము అవ్వలకి దేవుడే మొట్టమొదట చర్మపు చొక్కాయలు చేయించి వారికి ఇచ్చాడు. వాళ్ళ అజ్ఞానంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆకులతో బట్టలు తగిలించుకున్నారు. ఆ ఆకులు ఎండిపోయినాయి, రాలిపోతున్నాయి. దేవుడు ఏం చేశాడు? చర్మంతో వాళ్ళకి
ఏమండి వారికి బట్టలు ఇచ్చాడు. చర్మం బట్టలు అంటే ఏమన్నా పట్టు వస్త్రాలా? కాదు కదా. బట్టలు దేని కొరకంటే బట్టలు అనేవి శరీరాన్ని కప్పుకోవడం కోసమే గాని బట్టలు అనేవి మన అలంకారం చూపించడం కోసం, ఎదుటి ఆకర్షించడం కోసం, లేకపోతే ఇన్నుండే అన్ని ఉన్నాయి మన హోదా చూపించుకోవడం కోసం ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో తగినది కాదు. దానికోసం వ్యర్థంగా మనం ఖర్చు పెట్టకూడదు. మన అవసరం నిమిత్తం ఖర్చు పెట్టాలి కానీ, మనకున్న పరిస్థితులు ఖర్చు పెట్టాలి కానీ, ఇంట్లో బీరువా నుండి ఇన్ని చీరలు పెట్టుకొని మళ్ళీ చీర కోసం ఏడవడం అంటే అంతకంటే నాకంటే అజ్ఞానం ఇంకొకరు ఉండరు పిల్లరా. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు, ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడంటే గోనె పట్ట దేనికి గుర్తుగా ఉండే? తగ్గింపుకు గుర్తుగా ఉంది. రాజు సైతం ఏం చేస్తా ఉన్నాడంటే తన రాజు వస్త్రాలు తీసి, రాజు ఎలాంటి వస్త్రాలు కట్టుకుంటాడు? రాజు అలంకారంతో కూడా వస్త్రాలు కట్టుకుంటాడు కదా. రత్నాలు పొగడొచ్చు, ముత్యాలు పొగడొచ్చు, బంగారం పొగడొచ్చు, దాని మీద అలంకరించవచ్చు. వాటన్నిటిని తీసివేసి రాజు సైతం ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకున్నాడు. గోనె పట్ట దేనికి గుర్తుగా ఉంటే తగ్గింపుకు గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉందండి? తగ్గింపు జీవితానికి గుర్తుగా ఉంది. లోక సంబంధమైన అలంకారాలు అలంకారంగా కాకుండా ఎలా ఉండట? నువ్వు సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షమైన అలంకారం నువ్వు ధరించుకోవాలంటున్నాడు ప్రభు. కనుకనే ప్రియులారా, వారి మీదకి భయంకరమైన దుర్గతి రాబోతున్న పరిస్థితుల్లో నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా కదా, ఎవరట? ప్రజలందరూ కూడా వారు ఏం చేస్తున్నారట? ఉపవాసం ఉన్నారు. వారు గోనె పట్ట కట్టుకున్నారు. ఇంకా ఆ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో ఆ తీవ్రతను తెలియపరచడానికి వాళ్ళు 3 పనులు చేశారు. ఒకటి చూడండి, చదువున్న ఒకసారి. దేవుడి యందు విశ్వాసం ఉంచారు. వాళ్ళు ఏం చేశారట? వచనం 5లో నినివే పట్టణపు వారు దేవుని యందు మొదట మనం చేసే ఉపవాసం, లేకపోతే చేసే ప్రార్థన, చేసే మొర, ఇవన్నీ జరగాలంటే మొదట జరగాల్సిందేంది? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనం గోనె పట్ట కట్టుకున్నా, బూడిద పోసుకున్నా, ఉపవాసం ఉన్నా, తలస్నానం చేసినా, ప్రార్థనకి వెళ్ళినా, సంవత్సరాలు చర్చికి వెళ్ళినా, ఎంత చేసినా ప్రయోజనం లేదు. మొదట నువ్వు విశ్వసించాలి. విశ్వసించడం నీ వంతు అయితే, నమ్ముడు నీ వలనైతే సమస్తము సాధ్యం. మొదట నువ్వు నమ్మాలి. ఏమి నమ్మాలి? మన దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు. మన దేవుడే నిజమైన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. ఆ దేవుని యందు వారు ఏం చేశారట? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించారు. ఉపవాసాన్ని పాటించారు మొదట. 2, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. 3, వారు బూడిద పోసుకుని నెత్తి మీద బూడిదలో కూర్చున్నారు. బూడిదలో ఎవరైనా పైన పడితే, మనం చిన్న దుమ్ము పడితే ఏం చేస్తాం? బట్టలు అంటేనే జాగ్రత్తగా దులిపేసుకుంటాం లేదా, శుభ్రం చేసుకుంటాం లేదా? కానీ కావాలని నెత్తి మీద బూడిద పోసుకుని బూడిదలో ఎవరు కూర్చుంటారు అని అంటే, బూడిద దేని గుర్తు చేస్తుందంటే నేను దుమ్ముని ధూళిని బూడిద లాంటి వాడిని అని అంటున్నాడు కదా. తగ్గింపుకి గుర్తుగా ఉంది. వారు చేసిన పాపాలను బట్టి, వాడి మీదకి వస్తున్న శాపం యొక్క తీవ్రతను బట్టి వాళ్ళు ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకోవడానికి గుర్తుగా ఈ 3 గుర్తులు ఉన్నాయి. 1 ఉపవాసం, 2 వారు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకోవడం, 3 బూడిదలో కూర్చోవడం. ఆ తర్వాత వాళ్ళు ఏం అనుకున్నారు మీ అందరికీ తెలుసు కదా. చూడండి, చివరి మాటలో వీళ్ళందరికీ మీద రావాల్సిన శిక్షను దేవుడు తీసివేసినప్పుడు యోనా అంటాడు, ప్రభువా నువ్వు కృపగలవాడు నాకు తెలుసు, నువ్వు వాళ్ళని కాపాడుతావు నాకు తెలుసు, మళ్ళీ అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి నా చేత ప్రకటన చేపించి వాళ్ళని చంపేస్తావేమో నేను ఎదురు చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని రక్షిస్తున్నావు. దేవుడు ఊరికే వాళ్ళని రక్షించాడా? దేవుడు ఊరికే వాళ్ళ మీద శాపాన్ని రాకుండా చేశాడా? చెప్పండి. వారిలో ఏమొచ్చింది? వారిలో పశ్చాత్తాపం వచ్చింది, వారిలో మారు మనసు వచ్చింది, వారిలో విశ్వాసం వచ్చింది. వారు దాన్ని విశ్వాసం ద్వారా చూపించారు. వారు దేవుని నమ్మి, 2 విశ్వసించి, 2 వారి క్రియారూపంలో చూపించారు. ఉపవాసం ఉన్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, బూడిద పోసుకున్నారు. అంటే వారు హృదయాలు దేవునికి పూర్తిగా అప్పచెప్పయ్యా, మేము పాపాత్ములమయ్యా, మేము చేసిన పాపాలు, మేము చేసిన నేరాలు, మేము చేసిన తప్పులకి మాకు శిక్ష కరెక్టే, కాబట్టి
నువ్వు కృప కలిగిన వాడు కాబట్టి అని నువ్వే మమ్మల్ని కాపాడేవాడు నువ్వే అని ఏ దేవుడైతే శిక్షను పంపించాలనుకున్నాడో ఆ దేవుని దగ్గర వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టుకున్నారు. తద్వారా దేవుడు ఏం చేశాడు చూడండి, వచ్చిన 11లో 3వ అధ్యాయం 11లో తనతో దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం, చివరి వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరుగని జనము బహు పశువులు గల నినివే పట్టణ విషయంలో నేను విచారపడొద్దని యోనాతో ఎంతమంది అట 120,000 కంటే అంటే 120,000 కంటే ఎక్కువ ఆ కుడి ఎడములు ఎరుగని జనము అనగా చిన్నపిల్లలు లేకపోతే యవన పిల్లలు, పెద్దోళ్ళు కాదు. అంతమంది చిన్నపిల్లలు కుడి ఎడము తెలియని అంతే కదా, మంచి చెడు తెలియని అంటే చిన్నపిల్లలు వాళ్ళు, లేకపోతే యవన పిల్లలు వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళే ఆ ఒక నినే పట్టణంలో 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ నశించిపోతుంటే దేవుడు ఎలా చూస్తూ ఉంటాడు? దేవుడు మన దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు, మన దేవుడు మన మాట మన ప్రార్థన వినే దేవుడు. అయితే ఆయన మాట్లాడతాడు మొట్టమొదట ఏమని, ఇగో ఈ ఉపవాస ప్రార్థన దేని కొరకు? దేవుడు మాట్లాడటం కొరకు, దేవుడితో మనం మాట్లాడటం కొరకు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ నినేవే పట్టణంలో ఏం జరిగింది? ఒకటి, దేవుడు యోనా ద్వారా ప్రకటించాడు అనగా దేవుడు ఏం చేశాడు? తను ఏం చేయబోతున్నాడో ఆ ప్రజలకు తెలియపరిచాడా లేదా? చెప్పండి. తెలియపరిచాడు, తప్పకుండా తెలియపరుస్తాడు. ఈరోజు ఈ 2025 మే 4వ శుక్రవారం ఈ మధ్యాహ్నం 11:30 సమయంలో దేవుడు నీకో నాతో కూడా తెలియపరుస్తున్నాడు, మనందరితో తెలియపరుస్తున్నాడు. మనలో ఏ లోపాలు ఉన్నాయో, మనం ఏ సమస్యల్లో ఉన్నామో, మనం ఏ విషయంలో దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతున్నామో, మనలో ఏ లోపం ఉందో దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తాడు. ఆనాడు యోనా ద్వారా తెలియపరుస్తున్నాడు, ఈనాడు వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు పిల్లరా. అయితే నినివే పట్టణస్థులు వారు ఎలాంటి వాడని బైబిల్ చెప్తుందంటే చూడండి, వచ్చిన 2లో 1వ అధ్యాయం 2లో నినివే పట్టణస్థులు దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే పట్టణ మహాపట్టణముకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటించుము. వాళ్ళు భయంకరమైన దోషం చేసిన వారు, వారు భయంకరమైన పాపం చేసిన వారు, వారు భయంకరమైన నేరం చేసిన వారు. కాబట్టి ఆ పట్టణం మొత్తం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని అంటే ఊరికే వస్తుందా? ఉగ్రత ఊరికే వచ్చిందండి. దేవుడు చూస్తాడు, అలా ఉందా లేదా, అలా జరిగిందా లేదా అని చూస్తాడు. చూస్తాడా లేదా? చూసాడా లేదా? ఎక్కడ చూశాడు? రండి ఆదికాండంలో లోతు విషయంలో, సొదొమ గొమొర్రా పట్టణ విషయాల్లో దేవుడు ఏం చెప్తాడంటే అబ్రహాంతో చెప్తాడు ముందుగా ఏమని, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పరిస్థితి బహు ఘోరంగా ఉంది కాబట్టి దానికి ఏం కలగబోతుంది? దుర్గతి కలగబోతుంది, దాని మీదకి భయంకరమైన శాపం రాబోతుందని దేవుడు ముందుగానే అబ్రహాంకు తెలియపరిచాడు. తెలియపరిస్తే అబ్రహాము ఏం చేశాడనంటే, అక్కడ ఎవరున్నారండి? ఏమ్మా ఎవరున్నారు అక్కడ? చెప్పండి. తన సోదరుడు కుమారుడైన లోతు కుటుంబం ఎక్కడుంది? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నది. చూడండి, వచ్చిన 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైంది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను, చేయని ఎడల నేను తెలుసుకొందును. ఏమంటున్నారండి పిల్లరా? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన ఆ పాపం, లేకపోతే ఆ యొక్క వాళ్ళు చేసిన ఆ యొక్క ఆ పాపము బహు భారమైన పాపాలు వాళ్ళు చేశారు. కాబట్టి ఆ పాపం యొక్క పర్యవస్థానం, ఆ పాపం యొక్క మొర, ఆ పాపం యొక్క ప్రభావం ఎక్కడికి వెళ్ళిందట? ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని దగ్గరికి వెళ్ళింది. మనం అనుకుంటాం పాపం చేసేటప్పుడు ఎవరు చూడలేదులే, మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇంటి నన్నేం చేస్తారులే అని మనం అనుకుంటాం. కాదండి, జరిగే ప్రతి పాపము దేవుడు చూస్తూ ఉంటాడు.
ఏమన్నాడు ఆయన? చూడండి వచ్చిన 20లో, యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపం బహు భారమైంది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన. ఏదట? ఏమొచ్చింది దేవుని దగ్గరికి? వాళ్ళ పాపము సంబంధించిన విషయాలు, సంగతులు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? వీళ్ళారా ఆలోచించేయండి. మనం అనుకుంటాం ఎవరు చూస్తున్నారులే, నన్ను ఎవరేం చేస్తారులే, నా ఇష్టం, నాకు బలం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అండ ఉంది అని మనం విచ్చలవిడిగా మనం లెక్కలేని తనంలో మనం ఉంటాం. నాకు వయసు ఉంది, ఇంకా ఏమైనా చేయొచ్చు, అప్పుడే ఏమైంది నాకు అని అనుకుంటారేమో. లేదు లేదు లేదండి, మనం చేసే ప్రతి పాపం, దాని పర్యవస్థానం, దానికి సంబంధించిన ఆ యొక్క మరి పని దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. అది ఖచ్చితంగా దేవునికి తెలిసిద్దని దేవుడు అన్నాడు. దానికి ఇచ్చిన మరి గొప్పది, అది నా వద్దకు వచ్చింది. అయితే నేనేం చేస్తాను? అది కరెక్టా కాదా అని ఖచ్చితంగా నేను దిగి వెళ్ళి చూస్తాను అంటున్నాడు. దేవుడు చూసే దేవుడు. సొదొమ గొమొర్రా పరిస్థితుల్ని చూసిన దేవుడు. సొదొమ గొమొర్రా పరిస్థితి ఎంత భయంకరమైనంటే, సొదొమ గొమొర్రా పట్టణంలోకి వచ్చిన దేవదూతలు సైతం వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే మానభంగం చేయాలని ఎదురు చూశారు. దుర్మార్గమైన మనుషులు. దేవదూతలకు మానవులకు కూడా వాళ్ళకి తేడా తెలియనంత స్థితిలో వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. పాపం మనిషిని ఏం చేసింది తెలుసా? పాపం మనిషిని మృగాన్ని చేసింది. పాపం మనిషిని పతనం చేసింది. పాపం మనిషిని కళ్ళు మూసుకుపోయేటట్టు చేసింది. వాడు ఏం చేస్తున్నా వాడికి తెలియదు. పాపం చాలా దౌర్భాగ్యమైందండి. మానవుడు విలువలు కోల్పోతున్నాడు. ఈనాడు లోకంలో ఎన్ని భయంకరం వినకూడని మాటలు మనం వింటున్నాం కదా. టీవీల్లో, పేపర్లో మనం చూస్తుంటే, వార్తల్లో అసలు ఆ మాటలు చెవులు వినటానికే కష్టమైన మాటలు, భయంకరమైన మాటలు కదా. తండ్రే కుమార్తెను పాడు చేసిన సందర్భాలు కదా. ఎంత భయంకరమైన పరిస్థితులండి. నిన్నగాక మొన్న గత నెలలో ఇక్కడే మన సమాధుల పక్కన ఉన్న ప్రాంతంలో కొంతమంది యవన పిల్లలు గంజాయి తాగి ఒక వృద్ధ ముసలామెను పాడు చేసేసారు. మన ప్రాంతంలోని జయంతిపేటలోనే. ఈ మాటలు వినడానికి చాలా కష్టంగా ఉంటాయి, మాట్లాడడానికి నోటికి రాని మాటలు కదా మనకి. కానీ అది ఎక్కడో కాదు, మన ప్రాంతానికి వచ్చేసింది. దుర్గతి కలుగుతుంది, మానవుని ఆలోచన చెడిపోతుంది. రోజు రోజుకి మనిషి మృగంలా మారిపోతున్న పరిస్థితులు. కారణం ఏంటంటే కాలం సంపూర్ణం అవబోతుంది. కాలం సంపూర్ణమయ్యే దినాల్లో పాపం కూడా పెట్టిపోయింది. అపవాది కూడా వెచ్చవిడితనం కలుగజేస్తుంది. ఇవన్నీ మనం చూస్తున్నామంటే, మన కళ్ళ ముందు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూస్తున్నామంటే కారణం ఏంటంటే కాలం సంపూర్ణం అవబోతుంది. కనుక ఎంతమందినైతే అంతమందిని లాగి అగ్నిలో పడేయాలనేది అపవాది యొక్క ఉద్దేశం. ఈనాడు యవ్వన పిల్లల మీద భయంకరమైన దాడి జరుగుతుందండి. ఎప్పుడూ లేని వార్తలు మనం యవ్వన పిల్లల గురించి వింటున్నాం. పిల్లలు ఎవరైనా ఏ తల్లిదండ్రులు మన మాట వింటున్నారంటే అది అబద్ధం. ఏ తల్లిదండ్రుల మాట ఏ పిల్లలు వినని రోజుల్లో మనం ఉన్నాం. మనం చెప్పుకుంటాం కొరువు పోయిద్దని. అసలు మా అమ్మాయి నా మాట జవన దాడుతుందండి, మా అబ్బాయి అసలు నేను చెప్పిన మాట అసలు వినకుండా నేను చెప్పుకుంటాం. అన్ని అబద్ధాలు. పిల్లరా, ఏ పిల్లలు కూడా నువ్వేమో నువ్వెంత ఆస్తి నీవు వాళ్ళు కోరుకుని నువ్వు అయినా కానీ పిల్లలు ఏదో సందర్భంలో ఖచ్చితంగా మనకు ఎదురు తిరిగే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఆరంభ కుటుంబంలో ఏదైతే పాపం జరిగిందో, ఏదైతే ఆరంభంలో మొట్టమొదట ఆదాము అవ్వాకి కయ్యోను ఏబేలు కుమారులు పుట్టినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి జరిగిందో, ఆ కుటుంబంలోనే మొట్టమొదట పాపం జరిగింది. ఏం జరిగింది? నరహత్య జరిగింది. జరిగిందా లేదా? ఏమండి, జరిగిందా లేదా? భయంకరమైన నరహత్య జరిగిన పరిస్థితులు మనం చూస్తాం. రండి, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మొన మనం కనిపించింది. ఆదికాండం 4వ అధ్యాయం వచనం 10లో, వచనం 10, 3వ నెంబర్ పేజ్ అండి, వచనం 10. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొను. చాలండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. కయ్యోను అసూయ చేత, కయ్యోను తమ్ముడు
ఘనత రావడం ద్వారా, తమ్ముడు భక్తిపరుడుగా ఉండడం ద్వారా, తమ్ముడు దేవుని యందు భయభక్తులు కలిగి వాడు ఉండడం ద్వారా, దేవుడు ఆశీర్వాదం పొందుకోవడం ద్వారా, దేవుడు తన బలిని స్వీకరించడం ద్వారా అసూయ చేత అన్నయ్య కయ్యోను ఏబేలును ఏం చేశాడు? చంపేశాడు. బైబిల్లో మొట్టమొదటి కుటుంబం ఆదాము, అవ్వ, వాళ్ళ కుమారులు కయ్యోను, ఏబేలు, నలుగురే. చక్కని కుటుంబం, చక్కని ఇద్దరు మగపిల్లలు. ఆదాము భక్తిపరుడే, అవ్వ భక్తిపరురాలే, దేవునితో సహవాసం కలిగిన వాళ్ళే. వాళ్ళు పాపం చేసినప్పటికీ దేవుడు కృప ద్వారా వాళ్ళు జీవిస్తున్న వాళ్ళే. కానీ ఏమైపోయారు? మొట్టమొదటి కుటుంబంలోనే మొట్టమొదటి పాపం భయంకరమైన పాపం కదా. అన్నిటికంటే ఘోరమైన పాపం ఇది నరహత్య కదా. మొట్టమొదటి కుటుంబంలో ఏం జరిగింది? నరహత్య. ఎవరు చంపారు? స్వయాన అన్న తమ్ముడిని చంపేశాడండి. ఆరంభంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే దినాల్లో మన అదే జరుగుతున్న పరిస్థితులు. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు, అక్క చెల్లెల మధ్య సఖ్యత ఉండదు, తల్లి పిల్లల మధ్య సఖ్యత లేదు, ఆస్తులు కొట్ట గొడవలు కదా. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు కొట్టుకోకుండా వాళ్ళు ఉంటారా? వాళ్ళు అరుచుకోకుండా ఉంటారా? వాళ్ళు తగాద పడకుండా ఉంటారా? అసలు జరిగే పనే కాదు. ఏ కుటుంబంలో ఉందో తీసుకురండి, వాళ్ళకి సన్మానం చేద్దాం. లేదు. ఆరంభంలో కయ్యేను ఏబేలుకు లేదు, నేడు మన ఇళ్లలో మన పిల్లలకు కూడా లేదు. ఎందుకంటే లోకంలో సాతాను భయంకరంగా వెళ్తున్న దినాల్లో ఉన్నారు. తల్లిదండ్రులు ఏమో, అయ్యా నా కడుపు నుంచి పుట్టిన పిల్లలే కదరా, మీరు కొట్టుకున్నారేనరా, కొట్టుకోబాకండ్రా కదా. ఒక ఆమె ఇదే పరిస్థితి. ఎవరు? యాకోబు, ఏశావు. ఎవరు వీళ్ళిద్దరు? ఎవరండి? వీళ్ళు కమలు, ట్విన్స్. ఒకేసారి ఒకరి వెంట ఒకరు పుట్టిన వాళ్ళు. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకళ్ళొకరు మోసం జరిగిందని కదా, తమ్ముడు నన్ను చంపాలని ఆలోచన చేసే పరిస్థితులు. కుటుంబంలోనే, ఒక తల్లి గర్భంలోనే, ఒక రక్త మాంసాలు పంచుకొని వచ్చిన కుటుంబంలోనే ఇన్ని పరిస్థితులు జరుగుతా ఉన్నాయి సోదరుడా, సోదరి. కారణం ఏంటో తెలుసా? పాపం పెట్టిలే తిరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం. మరి ఇన్ని పరిస్థితులు జరుగుతుంటే, కుటుంబంలో పిల్లలు ఎలా అయిపోతుంటే, కుటుంబంలో సమాధానం లేకపోతుంటే, అనారోగ్యాలతో ఇబ్బంది పడుతుంటే, ఇన్ని బాధల్లో ఉండి నీకు ఎలా నిద్ర పడుతుంది? ఏం పట్టినట్టు, ఏం జరిగినట్టు, నా ఇంట్లో ఏం లేదన్నట్టు, అసలు నాకు ఏం ప్రాబ్లం లేనట్టుగా, ప్రార్థన నాకెందుకు, వాక్యం నాకెందుకు అని నువ్వు వెళ్తున్నావా? ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆలోచన చేసే కొద్దీ, నువ్వు దేవునికి దూరం అయ్యే కొద్దీ ప్రమాదం పొంచి ఉన్న సంగతి గుర్తించుకోవాలా. ఎంత ఘోరమైన ప్రమాదంలో నువ్వు ఉన్నావు తెలుసా? జారిపోయి పడిపోయే స్థితిలో నువ్వు ఉన్నావు. పడిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత నువ్వు ఎంత నెత్తినోరు కొట్టుకుని ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉంది. నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు చేయగలిగింది చేయాలి, కానీ నీ చేయి దాటిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేనే లేదు. దేవుడు తల్లికి బాధ్యతను అప్పగించాడు, కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత, అంటే పిల్లలకు సంబంధించిన చూడాల్సిన బాధ్యత, వాళ్ళు పెంచే బాధ్యత, వాళ్ళ మంచి చెడు చూడాల్సిన బాధ్యత, వాళ్ళు దారి తప్పినప్పుడు తెల్లవారుజాము నుంచి లేచి ఏడ్చి ప్రార్థన చేసే బాధ్యత సోదరికే దేవుడు అప్పగించాడు. కుటుంబాన్ని ఏలే బాధ్యత తండ్రికి అప్పగించాడు. ఈ బాధ్యత నెరవేరుస్తున్నావా? నువ్వు ఎన్ని గంటలు నిద్ర లేస్తున్నావు? నువ్వు ఎంతసేపు నీ బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నావు? నీ బిడ్డలకు సమస్యలు లేవా? నీ బిడ్డలు బ్రహ్మాండంగా ఉన్నారా? నీ బిడ్డలు సెటిల్ అయిపోయి ఉన్నారా? మంచి బుద్ధి కలిగి ఉన్నారా? 14-15 ఏళ్ళకి బాప్తిసం తీసుకున్నారా? వాళ్ళకి అనారోగ్యం లేదా? వాళ్ళ చదువులో ముందున్నారా? సమస్యలు లేవా? ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ విషయంలో ఉన్నాయి. కానీ తల్లులు ఏం చేస్తున్నారు? ఏం పట్టనట్టు 7 గంటలకి 8 గంటలకు లెగుస్తున్నారు. లేచి చీపురు తీసుకొని ఊడ్చుకోవడం, బట్టలు తీసుకోవడం, అంటలు తోముకోవడం, ఇదే పని అందరూ చేస్తున్నారు. విశ్వాసం ఏం చేస్తున్నావు? నీ బిడ్డల పట్ల నీ బాధ్యత ఏంది? ఆలోచన చేశారా? నిన్నే పట్టణస్తులకు ఒకే ఒక్క సంగతి, అది కూడా యోనా ఇష్టం లేకుండానే. యోనాకి వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళు నాశనం అయిపోవాలని, వాళ్ళు పాడైపోవాలని, వాళ్ళు శాపగ్రస్తులు అయిపోవాలని యోనా కోరుకుంటున్నాడు. కానీ దేవుని మాట చెప్పాలి కాబట్టి అప్పటికి యోనాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? ఎత్తి సముద్రంలో పడేసి చేప మింగి తీసుకొచ్చి అక్కడ కట్టడం, ఇవన్నీ మనకు తెలుసు. ఇన్ని అవరోధాలను తట్టుకొని తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశాడంటే యోనా చేత ప్రకటించాడు. ఒక్క ప్రకటనకే నినివే పట్టణస్తుల్లో మార్పు వచ్చిందండి. ఎంత మార్పు వచ్చింది అంటే వాళ్ళు దేవుణ్ణి విశ్వసించారు. మరి ఇంతకాలం, ఇప్పుడు 5 సంవత్సరాలు, రేపు జూలై 3వ తారీఖున 5వ వార్షికోత్సవం మన బేతేలు సంఘం. ఇంతకాలం వాక్యం ప్రకటించబడుతుంది. ఎంతమంది మారారు?
ఎంతమంది ఈ వాక్యాన్ని అంగీకరించారు? ఎంతమంది యేసు ప్రభుని విశ్వసించారు? ఆలోచన చేశారా వీళ్ళారా? నువ్వు విని విశ్వసిస్తే నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది, లేకపోతే అది నీ ఇష్టం. దేవుని సేవకుడు యొక్క నోట నుండి శాప వచనాలు రావాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఎవరిని శపించడం మా పని కాదు, మమ్మల్ని దీవించడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ బైబిల్లో ఉన్నదాన్ని ప్రకటించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎవరు? యోనా దేవుని సేవకుడు, యోనా దేవుని ప్రవక్తగా వెళ్ళాడు, ప్రకటించడానికి వెళ్ళాడు దేవుని గురించి. ఏం ప్రకటించాడు అని అంటే, ఇదిగో ఇంకో 40 రోజుల్లో ఈ యొక్క నినెవె పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించినప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. మొట్టమొదట మనలో కలగాల్సింది ఏంటంటే, మనలో ఉన్న లోపం మనం గుర్తెరగలగడమే ఇది గొప్ప భాగ్యం. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మన ఇంట్లో సమస్యలు పెట్టుకొని, మన పిల్లల దగ్గర తప్పులు పెట్టుకొని, మనలో లోపాలు పెట్టుకొని, ఏ కాడికి పక్కింట్లోను ఎదురింట్లోను వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూసి వాళ్ళకంటే బాగున్నాం వీళ్ళకంటే బాగున్నాం అనుకుని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనకంటే అజ్ఞానవంతులు ఇంకొకరు ఉన్నదే ఉండరు. ఎప్పుడైతే మన గురించి మన లోపాలు మనం గుర్తెరగలుగుతామో అప్పుడే మన జీవితాలు, మన బిడ్డలు, మన కుటుంబాలు బాగుంటాయి. మన ప్రార్థనలు ఫలిస్తాయి, మన ఉపవాసాలకు జవాబు వస్తాయి. ఎప్పుడు కూడా లోపాల విషయంలో ఎదుటివారికి వెళ్ళి చూడనే, ఎదుటివారి సంగతి దేవుడు తీసుకుంటాడు. మన సంగతులు మనం దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకొని మనం బాగోడానికి అవకాశం ఇది. ఇనే పట్టణస్తులు పక్కన ఊరిని చూసుకోవాలా. వాళ్ళ ఊరుకుంటే మా ఊరు బాగుందిలే, వాళ్ళ రాజు కంటే మా రాజు బాగుండాలే అని వాళ్ళు అనుకోవాలా. వాళ్ళు వెంటనే మొట్టమొదటి చేసింది దేవుని యందు విశ్వాసం ఉంచారు. వాళ్ళు ఏం చేశారు? గోనెపట్ట కట్టుకున్నారు, వాళ్ళు బూడిద పోసుకున్నారు, ఉపవాస ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ మీదకి రాబోతున్న ఆ పరిస్థితుల్ని దేవుడు ఏం చేశాడు? సంపూర్తిగా మార్చేశాడు. చూడండి, కీర్తన గ్రంథంలో మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో 35:13 ఒకసారి చదువుకొని నేను ముగిస్తానండి. కీర్తన గ్రంథం 35:13 త్వరగా 35వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. ఏం చదువుకుందాం? మనం మూల పాఠంగా చదువుకున్న సంగతిని మళ్ళీ గుర్తు చేసుకుందాం. 4 విషయాలు ఉన్నాయి. ఒక సంగతి మనం విన్నాం కదా. 35:13 వారు వ్యాధితో నన్ను ఉన్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకుంటుని. వ్యాధితో ఉన్నప్పుడు ఏం చేశాడట? గోనెపట్ట కట్టుకున్నాడు. రెండోది ఉపవాసం చేశాడు. కాబట్టి నా ప్రాణము ఆయాసపరుచుకుంటుని. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి గోనెపట్టాన్ని గురించి మనం విన్నాం, ఉపవాసాన్ని గురించి విన్నాం. మూడోది ప్రాణాన్ని ఏం చేశాడు? ఆయాసపరుచుకోవడం. ప్రాణం ఆయాసపరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఉపవాసం ఉండడం ద్వారా మనం ఏం చేస్తాం? మనం టిఫిన్ మానేయటమో, భోజనం మానేయటమో, రోజు సహజంగా మన శరీరానికి అందే న్యూట్రిషన్ సంబంధించిన ఫుడ్ ని మనం ఏం చేస్తాం? బంద్ చేసేస్తాం, ఆపేస్తాం. ఆపేసినప్పుడు శరీరంలో రావాల్సిన శక్తి ఆగిపోయింది. కాబట్టి కొంత మనకి ఏమైంది? కొంచెం భారంగా ఉంటది. ఉపవాసం ఉండడం ద్వారా కొంచెం భారంగా ఉంటది, శరీరానికి కష్టంగా ఉంటది, అలసట ఉంటది. ఇవన్నీ శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి ఉపవాసం అనేది అవసరం. మనం చేసిన లేకపోతే మనలో ఉన్న బలహీనత, మనకు రాబోయే కష్టానికి సంబంధించి మన శరీరానికి ఎంతో కొంత శిక్షను మనం ఇచ్చిన వారం అవుతాం. ఉపవాసం ద్వారా కొంత శిక్షను అదే కదా. ఉదయాన్నే లేసాము, ఆకలి అవుతా ఉంటుంది, పని చేసుకుని ఉంటారు. టిఫిన్ చేస్తే హుషారు వస్తుంది, టిఫిన్ చేయలా ఏమొస్తుంది? నీరసం వస్తుంది. మధ్యాహ్నం భోజనం చేయాలి 12 గంటలు కరెక్ట్ గా చేయలేదు, దాని ద్వారా వస్తుంది ఇంకా ఆ శరీరం అలసట పోలేదు, నీరసం వచ్చింది. అంటే ఈ శరీరంతో చేసిన లేకపోతే శరీరంలో ఉన్న బలహీనతను బట్టి మనం ఏం చేస్తున్నాం? శరీరానికి శిక్షను ఎంతో కొంత దేవుని దగ్గర ఒప్పుకోవడానికి గుర్తుగా, మొట్టమొదట మనం ఒప్పుకోవడానికి గుర్తుగా శరీరానికి ఏం చేస్తున్నాం? నల్లగొట్టబడింది. యేసు ప్రభు వారు ఆయన అనేక దినాలు ఆయన ఏం చేశాడు? తన శరీరాన్ని 40 దినాల పాటు ఆయన వేశాడు, ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఆయన ఉపవాసం ఉండాల్సి వచ్చింది అని అంటే, ప్రియులారా, ఆయన ఉపవాస ప్రార్థన చేసి ఆయన వచ్చి బాప్తిసం తీసుకొని ఆ తర్వాత వెంటనే ఆయన ఎవరు శోధించారు అని అంటే, అపవాది శోధకుడు శోధించాడు. ఏమని శోధించాడు అని చూస్తే, ఇదిగో నువ్వేం చెయ్యి, ఈ రాళ్లను చెప్పండి, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. అప్పుడు ఆయన 40 దినాలు ఆకలితో ఉన్నాడు. ఆయన శరీరం ఆకలితో ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏకకాలంలో దేవుడుగా ఉన్నాడు, మరి ఏకకాలంలో మానవుడిగా కూడా ఉన్నాడా లేదా? చెప్పండి. యేసు ప్రభు వారు ఏకకాలంలో దేవుడుగా ఉన్నాడు,
మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన శరీరం ఇప్పుడు ఏమైంది? ఆకలితో ఆయన ఉన్నాడు. ఆయన ఆకలిని గుర్తెరిగిన సాతాను ఏం చేసిందంటే ఆయన ఆకలి విషయంలో ఆయన చేస్తున్న ఉపవాసాన్ని చెడగొట్టాలని వచ్చి ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిని నీ ఆకలో దేవుడికి తెలియదా? రాళ్ళను రొట్టెలుగా చేసుకోవడానికి తెలియదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఎన్ని వేల మంది పంచి పెట్టాడు ఆయన? ఏమండి? 5,000 మంది కానీ బైబిల్లో రాస్తుంది. అయితే 5,000 మంది పురుషులు మాత్రం రాస్తుంది. పిల్లలు కదా, స్త్రీలు లెక్కేసుకుంటే సుమారుగా 20,000 మంది ఆ భోజనం తిన్నారు. 5 రొట్టెలు 20,000 మందికి పంచిపెట్టిన దేవుడు ఆయన ఆహారం సంపాదించుకోవటం ఆయనకి రాదా? అపవాది మన జీవితంలో కూడా మనం ఏదైతే బలహీనంగా ఉంటామో అక్కడే మనల్ని ఏం చేసిద్దంటే దేవుని దగ్గరికి వెళ్లకుండా మనల్ని ఇంకో దగ్గరికి మలిపించింది కదా. మనకి ఉండే కష్టంలో ఈ కష్టంలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ప్రతిఫలం వచ్చింది అనే సంగతి మీకు తెలుసు. మీరు ఎంతో కాలంగా వాక్యం ఉంటున్న వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళైతే వేరే విషయం. దేవుని దగ్గర జవాబు దొరికిద్దని, దేవుడు ప్రతి విషయంలో ప్రార్థనకు జవాబిస్తాడని, మన ప్రతి పరిస్థితిని మారుస్తాడని మీకు తెలుసు. కానీ అపవాదం ఏం చేసిద్దో తెలుసా? నువ్వు దేవుని దగ్గర బయలుదేరినప్పుడు కూడా నేను ఏం చేస్తాడంటే నీ సమస్యకి పరిష్కారాన్ని మరోవైపు తిప్పుతుంది. అలా అక్క దగ్గరికి వెళ్ళు, 10,000 కట్టాలా? ప్రార్థనకి వెళ్ళి అక్కడ కూర్చుంటా బోస్ ఏం చెబుతాడు? ఊరకు చెప్తా ఉంటాడు, దేవుడు ఇస్తాడు అన్నాడు. ఆడిస్తున్నాడు. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళు, నీకు రూపాయి వడ్డీకి ఇచ్చిద్ది, 2 రూపాయల వడ్డీకి ఇప్పించిద్ది. ఆడకెళ్ళు, వీడకెళ్ళు, వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు అని చెప్పి మనల్ని ఎక్కడ తిప్పుతుంది? మన మనసు మరోవైపు తిప్పిద్ది సాతాను. మనల్ని దొడ్డదారులు వెతుక్కునేటట్టు చేస్తుంది. అనాడు యేసు ప్రభువును కూడా ఏం చేసింది? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నేను, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నేను అని చెప్పి ఆయన్ని శోధకుడు శోధించాడా లేదా అని శోధించాడు. తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత ఆయనకి కొండ మీద దేవాలయం మీద తీసుకెళ్లి ఈ దేవాలయం నుంచి కిందకి దూకు, దేవుడు నిన్ను కింద పడకుండా దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు కదా, నీ దేవుడు గొప్పవాడు కదా, నీకు ఖచ్చితంగా నీ తండ్రి సహాయం చేస్తాడు, నువ్వు దూకు అని అంటున్నాడు. దూకితే ఏమైంది చెప్పండి? దూకితే ఏమైంది చెప్పండి? ఒకవేళ దూకాడు అనుకో ఏమైంది? దూకితే దేవుడు సాతాను మాటకు లోబడినట్ట కాదా? సాతాను మాటకు లోబడవచ్చు మనం? వాళ్ళ మాట వినొచ్చా? ఏం చెప్పాడు దేవుడు? నీ దేవుడిని శోధించకూడదని నీకు తెలియదా సాతానా? నా వెనక్కిపో. కొండ మీద తీసుకెళ్లి 1 నిమిషంలోనే ప్రపంచాన్ని మొత్తం చూపించి దీని మీద నాకు అధికారం ఇచ్చారు, నువ్వు నాకు మొక్కితే ఈ అధికారం అంతా నీకు ఇస్తానన్నప్పుడు నీ దేవుని నువ్వు శోధించకూడదని తెలియదా సాతానా? నా వెనకపోని దాన్ని గద్దించాడు. దేని ద్వారా తెలుసా? లేఖనాలతో. ఇలా ఈనాడు మనం ఎందుకు లోకంలో మనకు వస్తున్న ఆ యొక్క మరి పక్క మార్గాలకు వైపు వెళ్తున్నామంటే మనం లేఖనాల విషయంలో మనం అంతగా గ్రహింపు లేని వారుగా ఉన్నాం. వాక్యాన్ని చదవం, వాక్యాన్ని వినం, వాక్యం దగ్గరికి రాము. కనుకనే మనకు వాక్యం ఎంత సహాయం చేస్తుందో, వాక్యమైన దేవుడు ఏం చేస్తాడో అనే సంగతి మనం మర్చిపోయి మనం ఎవరెవరో దగ్గరికి వెళ్ళి చేతులు దాస్తున్నాం, ఎవరెవరికి వెళ్ళి అప్పులు వడ్డీలు తీసుకుంటున్నాం, ఎవరెవరికి బంధకాల్లో పడిపోతున్నాం, ఎవరెవరికి వెళ్ళి ఎవరినో సహాయం కోరి అవమాన పాలవుతున్నాం. పిల్లరా, లోకంలో ఉన్న దానిని నువ్వు స్నేహించవద్దు. లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ తండ్రి వల్ల కలిగినవి కానే కావు. వాటి వైపు చూస్తే నీకు అపజయం ఉంటది. వాటి వైపు చూస్తే నిన్ను పడేసే ప్రమాదం ఉంది. అవి తాత్కాలికంగా నిన్ను మభ్యపెట్టొచ్చేమో గాని అవి నిన్ను ఒక ఎండమావుల్లాగా నీ కళ్ళకు కనిపించినట్లుగా దూరం నుండి నిజమే అనిపించిద్దేమో గాని దగ్గరికి వెళ్తే అక్కడేముండవు. ఎండమావులు అంటే తెలుసు కదండి. మన తార్ రోడ్లో వెళ్తున్నాం అనుకో, దూరం నుంచి బైపాస్ రోడ్లో చాలా దూరంలో రోడ్డు మధ్యలో చాలా నీళ్లు ఉన్నట్టు అనిపించింది. దగ్గరికి వెళ్తే ఏముంటాయి? ఏముండవు. లోకం కూడా అదే చేస్తుంది. నీకు సహాయం చేసినట్టే, నీకు స్నేహితులుగా ఉన్నట్టే, నీకు బంధువుగా ఉన్నట్టే, నిన్నేదో ఆదుకున్నట్టే, నీకేదో ఉద్ధరించినట్టే. అప్పు అక్క లేకపోతే నేను అసలు ఉండలేను, వాళ్ళు లేకపోతే నాకు అసలు గడవదు అన్నట్లుగా చేస్తారు. చివరికి అసలైన ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు జారి విడిచి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు అలాంటి, ఆయన విడువని స్నేహితుడు. ఆయన నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని సైతం
పెట్టేవాడు కదా. నిజమైన స్నేహితుడు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడడు. మన దేవుడు మనకు నిజమైన స్నేహితుడు కనుకనే ఆయన ఏం చేశాడు తెలుసా? మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టినవాడు. ఎంతగా పెట్టాడో తెలుసా? మన తలంపుతో చేసిన ఆ తలంపుల కొరకు, ఆలోచన కొరకు ఆయన తలపైన ముళ్ళ కిరీటం, మన చేతులు కాళ్ళతో చేసిన, హృదయంతో చేసిన ఆ తలంపులకు గాయాలు, మన శరీరం మొత్తం మీద మన శరీరంతో చేసిన పాపానికి ఆయన శరీరంతా ఆ కొరడా దెబ్బలు నాగల చాల మీద దున్నినట్టు దున్నబడింది. ఎందుకంటే తెలుసా? ఆయన నిజమైన స్నేహితుడు, నా స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. మైదా అవును ఫినిష్ చివర